వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ సాయి శ్రీ. మొన్న శాసనసభ ఎన్నికలు, నిన్న పంచాయతీ ఎలక్షన్లు. ఈ రెండు అయిపోయాక ఇక పార్లమెంట్ ఎన్నికలే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా తెరపైకి మరో ఎన్నికలు వచ్చి పడ్డాయి. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పలువురు ఆశావాహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ఖాళీ అయిన, మార్చిలో ఖాళీ కానున్న స్థానాల భర్తీకి జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు. రెండో దశలో అభ్యర్థులను ప్రకటించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసి తరువాత మిగిలిన స్థానాలపై దృష్టి సారించనున్నారు. శాసనసభ్యుల కోటాలో 7, స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 5, ఉపాధ్యాయ నియోజకవర్గం 2, పట్టభద్రుల నియోజకవర్గం 1, గవర్నర్ కోటాలో 1, మొత్తంగా 16 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్ల పేర్లను ముందుగా ప్రకటించే వీలుంది. ఇప్పటికే రవీందర్ను పీఆర్టీయూ తమ అభ్యర్థిగా ప్రకటించగా ఆయన ప్రచారం చేస్తున్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నియోజకవర్గానికి పాతూరిని పోటీ చేయాలని అధిష్టానం భావిస్తోంది. పీఆర్టీయూ ఇప్పటికే రాఘోత్తమరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించినా ఆయనను తప్పించి మద్దతు పాతూరికి సమీకరించే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ ఎక్కువగా ఉంది. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్రావు, సరోజిని కంఠాసుపత్రి మాజీ సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్ టికెట్ కోసం శ్రమిస్తున్నారు. పదవి విరమణ పొందుతున్న వారిలో మహమూద్ అలీకి చోటు ఖాయం. ఇప్పటికే ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చోటు పొందారు. గవర్నర్ కోటాలో ఆయనకు అవకాశం దక్కనుంది. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు. సమీకరణలు అనుకూలిస్తే ఆయన మంత్రి అవుతారు. శాసనసభ్యుల కోటాలో స్వామి గౌడ్ను మళ్లీ ఎమ్మెల్సీగా నియమించే వీలుంది. లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా మరో పదవి దక్కుతుంది. సీఎంకు సన్నిహితులైన రాజకీయ కార్యదర్శి షేరి సుభాష్ రెడ్డి, ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాసులకు శాసనసభ్యుల కోటాలో అవకాశం రానుంది. టీఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదారి బాలమల్లు ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఎంఎస్ ప్రభాకర్ ఎస్సీ కోటాలో, మహమూద్ సలీం మైనారిటీ కోటాలో చోటు కల్పించాలని తెరాస అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి చందుల్లాల్లు తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎంకు విన్నవించారు. మరో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేయాలని సీఎం భావిస్తే ఆయన నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి లేదా శాసనసభ్యుల కోటా కింద ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారు. ఆయనకు రాజ్యసభ స్థానం ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే నిజామాబాద్ నుంచి మరో నేతకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుంది. గత ఎన్నికల సందర్భంగా వివిధ నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీపడి అధిష్టానం హామీతో పనిచేసిన మాజీ మంత్రి పి రాములు, ఇతర జిల్లాకు చెందిన తక్కలపల్లి రవీందర్ రావు, మండల శ్రీరాములు, నంద కిషోర్ వ్యాస్ బిలాల్ వంటి వారి పేర్లను పరిశీలనలోకి తీసుకునే వీలుంది. పారిశ్రామిక రంగం నుంచి సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పలు సంఘాల నేతలు సీఎంను కోరారు. నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి చిన్నప్పరెడ్డి, చందర్రావు, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ టికెట్కు పలువురు ఆసక్తిగా ఉన్నందున స్థానిక సంస్థల నియోజకవర్గానికి పోటీ తక్కువగా ఉంది. మహిళా కోట కింద స్థానం పొందాలని మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, కవిత, కోవలక్ష్మిలు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.